హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా అండ్ పోపు దినుసులు, పప్పులు, వేరుశనగపప్పు తీసుకున్నాను. వేరుశనగపప్పు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను ఒక ఆనియన్ కట్ చేసుకొని ఉంచుకున్నాను అండ్ అలాగే టొమాటో వేసుకున్నాను, మిర్చి, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా వాటర్ హీట్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ చేసి పెట్టుకొని ఈలోపు మనం సేమియాని ఫ్రై చేసుకున్నాము. అందులో బటర్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఏ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకున్నాము. వేరుశనగపప్పు, పల్లీలు, వేసుకొని చేసి పెట్టుకున్నాము. అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని ఈ హోమ్మేడ్ బటర్ ఉంది, ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ వచ్చి అందుకు వైట్గా కనిపిస్తుంది కదా. ఇందులోకి వాటర్ హీట్ అయిపోతుంది. సేమియా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. సేమియా బాగా వేసి బౌల్ కుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి, ఇవి ఇలా కాగుతూ ఉంటాయి. ఈలోపు అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాము. ఇలాచి కూడా వేస్తున్నాను, నేను ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. వేసేసి పోపుని కూడా వేయించేసుకొని దీనికి అల్లం తరుగు ఇందులో మిర్చి తరుగు రెండు అలాగే ఆనియన్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాం. టొమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయింది. కరివేపాకు కొంచెం వేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని నేను షిఫ్ట్ చేసి వేసుకున్నాను. ఆల్రెడీ మరిగించిన వాటర్ కూడా నేను షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సేమియాని వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి.
వచ్చిందంటే సేమియా ఉప్మా చేతికి అంటుకోకుండా ముద్ద లేకుండా విడివిడిగా వస్తుంది. ఎందుకంటే మనం ఉప్పు యూజ్ చేస్తాం కదా. ఏంటంటే అది వాటర్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ముందే వాటర్ బాయిల్ చేసి పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట. ఇది చేసినప్పుడు మనకు చాలా బాగా వస్తుంది సేమియా ఉప్మా. అస్సలు అంటే అనుకోలేదు. ఇందులో వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పు పల్లీలు ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాము. పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి చేసేస్తాం. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా పెట్టుకొని చూసారు కదా ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇంకా పాలనుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే బాయ్.